కన్నవాళ్ళు ఎవరో తెలియదు, తను కన్న బిడ్డ ఎక్కడుందో తెలియదు, అసలు తనెవరో తనకే తెలియదు. యశోద అక్టోబర్ 6 నుండి మధ్యాహ్నం 3 గంటలకి మీ ఈటీవీ. నేను వెళ్తుంది 2-3 రోజుల షూటింగ్కి మాత్రమే. 2-3 రోజులు మీరు నాకు దూరంగా ఉంటారు కదా, అదే నా భయం. ఆల్బమ్ షూట్ కోసం ఈ మాత్రం ఎడబాటు తప్పదు కదా. పోనీ నువ్వు వద్దంటే చెప్పు, షూటే క్యాన్సిల్ చేస్తాను. వద్దు, కానీ మీరు నాకు ఒక మాట ఇవ్వాలి. ఏంటి? మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడల్లా నాకు వీడియో కాల్ చేయాలి. చేస్తారు కదా? నా మీద నమ్మకం లేదా? మీ మీద నమ్మకం ఉంది, కానీ మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళ మీదే నమ్మకం లేదు. సరే, నీ మీదొట్టు. ఇలాంటప్పుడే నా బంగారానికి ఒక మంచి ఫ్రెంచ్ న్యూస్ పేపర్తో పాటు ఊటీ కాఫీ కూడా ఇవ్వాలనిపిస్తుంది. అనిపించినప్పుడు ఆలస్యం చేయకూడదు. హలో కిరణ్ గారు. ఏంటి, డిస్టర్బ్ చేశానా? నీ పేరు పల్లవి కాకుండా పానకంలో పుడకాని పెట్టాల్సింది. నీకు యాప్ట్గా ఉండేది. ఉషా, పర్లేదండి, ఇలాంటి మాటలకి పల్లవి ఏం ఫీల్ అవ్వదు. అత్తయ్య కూడా మన ఇంట్లో మనిషి అని చెప్పారు. జస్ట్ మిస్ కానీ, లేదంటే మీకు చెల్లెలిగా మారేది. నేనెందుకు మారుతాను ఉషా? ఫస్ట్ నుంచి ఒకేలా ఉన్నాను, చివరి వరకు అదే మెయింటైన్ చేస్తాను. నేనెప్పుడు కిరణ్ గారికి ఫ్రెండ్గా మాత్రమే కంటిన్యూ అవుతాను. కిరణ్ గారు, ఇక బయలుదేరదామా? వెహికల్ రెడీగా ఉంది. ఏమండి, ఒక్క నిమిషం. ఎందుకిది? ఈ 3 రోజులు ఏ దుష్టగ్రహాలు, ఏ చెడు కళ్ళు మీ మీద పడకుండా ఉండాలని. సరే, బాయ్ ఉషా. జాగ్రత్తగా వెళ్ళండి. రోజు వీడియో కాల్ చేయండి, మర్చిపోవద్దు. ఓకే, చేస్తాను. పద పల్లవి. ఏంటి నువ్వు బయలుదేరలేదు? నీ భర్తని నా సొంతం చేసుకోవడానికి తీసుకెళ్తున్నాను కదా, నీకు భయంగా లేదా? అనుకున్నదొక్కటి అయిందొకటి అని పాట పాడుకుంటూ వస్తావు చూడు. లొకేషన్లో నువ్వు చేసే పిచ్చి పనులకి మా ఆయనతో తిట్లు అక్షింతలు పడకుండా చూసుకో. నన్ను తిడతారా? ఫోటోషూట్లో మా ఇంటిమసీ చూసావు కదా, అంతకు మించి వైల్డ్ గా డాన్స్ మూమెంట్స్ కంపోజ్ చేయమని మా కొరియోగ్రాఫర్కి చెప్పాను. పాట రిలీజ్ అయ్యాక ఆ మూమెంట్స్ చూసి, మా ఇద్దరి కెమిస్ట్రీ చూసి, నీ భర్తతో ఇలాంటి డాన్సులు ఎలా చేయించావని జనాలు నిన్ను తిట్టకుండా చూసుకో. నీతో రాఖీ కట్టించుకోవడానికి కూడా సిద్ధపడిన వ్యక్తి గురించి ఇంత నీచంగా మాట్లాడుతున్నావంటే నీది మనిషి జన్మ కాదు. ఏ జన్మ అయితే ఏంటిలే, ఈ జన్మలో మాత్రం కిరణ్ని నా సొంతం చేసుకుంటాను. నువ్వు కట్టించాలనుకున్న రాఖీనే ఫ్రెండ్షిప్ బ్యాండ్ గా మార్చాను. అలాంటిది కిరణ్ మనసుని మార్చడం ఎంతసేపు చెప్పు?
ఒక్కసారి ఈ పాట పూర్తవని, ఆ తర్వాత మీ ఆయనలో వచ్చే మార్పులు చేర్పులు నిన్ను తూర్పుకి తిరిగి దండం పెట్టేలా చేస్తాయి. ఆల్ ది బెస్ట్. బాయ్ ఉషా. మీ భార్య మీద మీరు హత్యా ప్రయత్నం చేశారన్న ఆరోపణ మీద మిమ్మల్ని అరెస్ట్ చేశాం. అసలు ఏం జరిగిందో కాస్త వివరంగా చెప్తారా? వివరాలు తెలుసుకునే కదా ఇంటికొచ్చి అరెస్ట్ చేశారు. మళ్ళీ విచారణ ఎందుకు? మీ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. మీరు చెప్పే డీటెయిల్స్ని బట్టి కేస్ ప్రోగ్రెస్ ఉంటుంది. నా భార్య నా కుటుంబం గురించి తప్పుగా మాట్లాడింది. అందుకే కోపంలో కంట్రోల్ తప్పి చేయి చేసుకున్నాను. ఓ, మీ ఫ్యామిలీ అంటే మీకు అంత ఇష్టమా? అంత ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళని ఎందుకు బయటకు పంపారు? నేను పంపలేదు, వాళ్ళే డిసైడ్ అయ్యి వెళ్ళిపోయారు. ఆ డెసిషన్ వెనుక మీ ప్రమేయం ఏం లేదా? ఈ ఇంటరాగేషన్ నేను చేసిన మర్డర్ అటెంప్ట్ గురించా, లేకపోతే నాకు దూరమైన నా ఫ్యామిలీ గురించా? ఆ ఫ్యామిలీ గురించి మాట్లాడడం వల్లే కదా మీ వైఫ్ మీద మీరు సీరియస్ అయ్యానని చెప్పారు. అందుకే డీటెయిల్గా తెలుసుకుంటున్నాను. ఫ్యామిలీ మీద ప్రేమ ఉన్నవాడు ఎంత కష్టం వచ్చినా వాళ్ళని దూరం చేసుకోడు. ఫ్యామిలీ కన్నా భార్య ఎక్కువ అనుకున్నవాడు తనని చంపాలనుకోడు. మీరు రెండిటిలో ఏ కేటగిరీకి చెందుతారు? రెండిటికి. భార్య మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఫ్యామిలీని దూరం చేసుకున్నాను. కళ్ళు తెరిచి నిజం చూశాను కాబట్టి చేసిన తప్పుకి నా భార్యకి శిక్ష వేయాలనుకున్నాను. ఇలా మీకు మీరే శిక్షలు వేసుకుంటే ఇంకా మేమెందుకు? మీ వరకు వస్తే మొహం చెల్లదనే నాకు నేనే అనుభవిస్తున్నాను. మరి మీ వల్ల బాధను అనుభవిస్తున్నా మీ కుటుంబంలో వాళ్ళ పరిస్థితి? నేనెంత పెద్ద తప్పు చేసినా క్షమించడమే తప్ప శిక్షించడం నా వాళ్ళకి తెలీదు. అది వాళ్ళ మంచితనమే అయినా నాకు మాత్రం తీరని శాపం. ఇంతకీ మీరు మీ భార్య మీద హత్యా ప్రయత్నం చేశానని మీరు ఒప్పుకుంటున్నారా? అది ఇంటెన్షనల్గా చేసింది కాదు, ఆవేశంలో జరిగింది. తెలిసి చేసినా తెలియక చేసినా నేరం నేరమే. కోర్టు హీరింగ్కి వెళ్లే వరకు మీరు మా కస్టడీలోనే ఉండాలి. కానిస్టేబుల్ సార్. మాటలే పెదవినే చేరునా, చేసిన తప్పులే ఉప్పుగా మారునా. వర్షం నీటిలో కాగితం పడవలే, కాలం కడలిలో
తీరమే చూపునా జరిగేలా ఓ అద్భుతం మారేలాగతం నిన్నే నువ్వు అన్వేషించరా కొత్తగా ఈ క్షణం. ఇంకా ఎన్నాళ్ళు డాడీ? తొందరగా కేసు ఫైల్ చేసి తనకి శిక్ష పడేలా చేయండి. లేదంటే ఏసీపీ తమ్ముడికో కుటుంబ సభ్యులకో జాలి కలిగి బెయిల్ ఇప్పించి ఇంటికి తీసుకెళ్తారు. అప్పుడు మొదటికే మోసం వస్తుంది. ప్రతి దానికి ఒక ప్రొసీజర్ ఉంటుందమ్మా. అయినా రాఖీ కట్టించుకోవడానికి వెళ్తేనే కోప్పడి పంపించిన వాళ్ళు కేసు నుంచి అలా విడిపిస్తారమ్మా. లేదు డాడీ, ఆ కోపం శాశ్వతం కాదు. కొడుకు పరిస్థితి చూసి కోపం పక్కకు పోయి ప్రేమ కనిపిస్తుంది. వాళ్ళ గురించి తర్వాత ఆలోచిద్దామమ్మా. అసలు ఆ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. హలో బావుగారు, విషయం మీ వరకు తెలిసిందా? విషయం చెప్పడానికే కదా ఫోన్ చేశారు. తెలిసినా తెలియకపోయినా దాని గురించే కదా మాట్లాడతారు. అనవసరమైన ప్రశ్నలు ఆపి విషయానికి రండి. మాట చెప్పకుండానే ఇరిటేట్ అవుతున్నారంటే మ్యాటర్ మొత్తం తెలిసిపోయిందన్నమాట. అయినా సరే పిల్లనిచ్చిన తండ్రిగా బియ్యంకుడికి ఏం జరిగిందో చెప్పడం నా బాధ్యత. మీ పెద్ద కొడుకు సంజయ్ నా కూతురు మీద హత్యా ప్రయత్నం చేశాడు. అందుకే కేసు ఫైల్ చేయించి అరెస్ట్ చేయించాను. తప్పు చేస్తే తనామనా తేడా లేకుండా శిక్ష వేయించడం నాకు అలవాటు. అందుకే అల్లుడని కూడా ఆలోచించలేదు. తప్పుల గురించి శిక్షల గురించి మీరు చెప్పడం నేను వినటం కరెక్ట్ కాదనుకుంటాను. అంటే శిక్ష అనుభవించబోతుంది మీ పెద్ద కొడుకే కదా అని. వాడు పెద్ద కొడుక? కన్న పాపానికి కొడుకయ్యాడు తప్ప ఆ బంధాన్ని తెంచుకుని చాలా కాలమైంది. వాడు ఏం చేసినా ఎలాంటి శిక్ష అనుభవించినా నాకే కాదు ఈ ఇంటికి కూడా ఏం సంబంధం లేదు. మీ బాధ్యతని పరపతిని కూతురి కాపురం చక్కబెట్టడానికి ఉపయోగించండి. ఇలా సమాచారం పంచడానికి, సమస్యని మా వరకు తీసుకురావడానికి కాదు. ఎవరు నాన్న? మినిస్టర్ శంకర్ కొడుకు మీద ప్రేమ ఉందో లేదో అని క్రాస్ చెక్ చేస్తున్నాడు. కూతురికి మంచి చెడ్డలు చెప్పడం రాదు, కానీ ఏం చేసినా సమర్థించడం మాత్రం వచ్చు. ఈడేట్కే కమిషనర్ రిఫరెన్స్తో అన్నని తమ్ముడితో అరెస్ట్ చేయించడం గొప్పగా ఫీల్ అవుతున్నాడేమో. ఎవరు అన్నా ఎవరు తమ్ముడు ఏంటి గొప్ప? అలాంటి బంధాలు ఈ ఇంటి నుంచి వాడి కోసం ఎలాంటి సాయాలు ఉండవని చెప్పాను. సంజయ్ మీద ఏ కేసు ఫైల్ చేశారా? డొమెస్టిక్ వైలెన్స్, అటెంప్ట్ టు మర్డర్. సంజయ్ మీ స్టేషన్లోనే ఉన్నాడా? నువ్వు వాడితో మాట్లాడావా? మాట్లాడడం అంటే ఒక ఆఫీసర్గా ఎంక్వైరీ చేశాను. మన గురించి ఏదో కామెంట్ చేస్తే ఆ కోపంలో మేఘన మీద చేయి చేసుకున్నానని చెప్పాడు. ఓపెన్గా చెప్పలేకపోతున్నాడు, కానీ చేసిన తప్పులకి కుమిలిపోతున్నాడు. అది నాన్ బెయిలబుల్ కేసా? ఏ అలా అడుగుతున్నావు? వెళ్ళి బెయిల్ ఇప్పిస్తావా? అది కాదండి. మరి ఇంకేంటి? కొడుకు గురించి నువ్వు అడగటం, అన్న గురించి వాడు చెప్పటం. మాట్లాడుకోవడానికి మీకు ఎలా ఉందో తెలియదు, కానీ వినటానికి మాత్రం నాకు అసహ్యంగా ఉంది.
మనల్ని మోసం చేసినందుకు మనమే చీటింగ్ కేసు పెట్టుంటే అప్పుడే శిక్ష పడి ఉండేది. అప్పుడు నువ్వు ఒప్పుకోలేదు. కానీ మన ప్రమేయం లేకుండానే వాడికి ఇప్పుడు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. అటెంప్ట్ మర్డర్ కేసు అంటే పనిష్మెంట్ కొంచెం సివియర్గానే ఉంటుంది కదా తరుణ్. ఉండాలి, వాడు అనుభవించాలి. అమ్మా నాన్నల నమ్మకాన్ని మర్డర్ చేసినందుకు, తోబుట్టువుల ఆస్తిని దొంగిలించినందుకు, మన కంపెనీని సొంతం చేసుకుని మోసం చేసినందుకు ఎంత పెద్ద శిక్ష పడినా తప్పులేదు. నేరం ఎవరు చేసినా శిక్ష పడటం సహజం. సంజయ్ విషయంలో కాస్త ఆలస్యమైంది తప్ప దీని గురించి ఆలోచించడానికి, బాధపడడానికి ఏమీ లేదు. నీ భర్తని నా సొంతం చేసుకోవడానికి తీసుకెళ్తున్నాను కదా, నీకు భయంగా లేదా? ఫోటోషూట్ లో మా ఇంటి మసే చూసావు కదా, అంతకు మించి వైల్డ్ గా డాన్స్ మూమెంట్స్ కంపోజ్ చేయమని మా కొరియోగ్రాఫర్ కి చెప్పాను. నువ్వు కట్టించాలనుకున్న రాఖీనే ఫ్రెండ్షిప్ బ్యాండ్ గా మార్చాను. అలాంటిది కిరణ్ మనసుని మార్చడం ఎంతసేపు చెప్పు? చెడుగా ఏం జరగదు. మా ఆయన మీద నాకు నమ్మకం ఉంది. చెప్పమ్మా. అమ్మా ఉషా, ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను. మీరంతా ఎలా ఉన్నారు? మేం కూడా బానే ఉన్నాం. అవును, అల్లుడు గారు ఇంట్లోనే ఉన్నారా? లేరు, వీడియో ఆల్బమ్ షూటింగ్కి వెళ్ళారు. కూడా పల్లవి వెళ్ళిందా? అవును, తనే కదా అందులో యాక్ట్ చేస్తుంది. వెళ్లకుండా ఎలా ఉంటుంది? అయినా నువ్వెందుకు ఒప్పుకున్నావే? వద్దని చెప్పాలి కదా. ప్రొడ్యూసర్ కమ్ యాక్టర్ని వద్దని ఎలా చెప్పగలను? అలా చెప్పి ఆపితే తర్వాత ఇబ్బంది పడేది మా ఆయన, నేను. అది కాదే, అసలే రోజులు బాలేదు. వివాహేతర సంబంధాలు చావులు. ఇదంతా నాకెందుకు చెప్తున్నావమ్మా? అంటే అల్లుడు అలాంటి వాడు కాదనుకో. కాకపోతే మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. అసలే పల్లవి మీ ఇంటి చూరికి గబ్బిలంలా వేలాడుతుంది. ఆ గబ్బిలానికి ఎలా పొగ పెట్టాలో, ఎలా తరిమి కొట్టాలో నాకు మా ఆయనకి బాగా తెలుసు. అది కాదే తల్లి, మంచి చెడులు చెప్పడానికి నీ పక్కన నేను కూడా లేను. ఏదైనా కష్టం వస్తే ఏంట్రా పరిస్థితి అని ఒకటే బాధ, భయం. నాకే కష్టం రాదంటున్నాను కదమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు. ఈ విషయం మాత్రం నాన్నకి, అన్నయ్యకి ఎవరికీ చెప్పకు. లేనిపోని గొడవలు అవుతాయి. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందంటారు. వాళ్ళ గురించి తెలిసి కూడా ఈ విషయాలు ఎందుకు చెప్తానే? చాలా సంతోషం, కనీసం ఈ సాయమైనా చేస్తున్నావు. ఇంకొకసారి ఫోన్ చేసి వాళ్ళ గురించి వీళ్ళ గురించి మొదలుపెట్టి ఆఖరికి నా మొగుడు గురించి జాగ్రత్తలు చెప్పకు. ఇక్కడంతా బాగానే ఉంది. నువ్వే టెన్షన్ లేకుండా జాగ్రత్తగా ఉండు, సరేనా? సరేనే, జాగ్రత్త. అదిగో మళ్ళీ ఈ జాగ్రత్త నీకే తల్లి. అయితే సరే, ఉంటానమ్మా. సరే. అమ్మకి ధైర్యం చెప్పి నేను కూడా అమ్మలా ఆలోచించకూడదు. ఏ అనుమానం లేకుండా అంతా మంచి జరుగుతుంది. సార్, సార్ భోజనం చేయండి సార్. నాకేం వద్దు. తీసుకోండి సార్, మా ఏసీపీ సార్ పంపించారు. స్టేషన్కి వచ్చినప్పటి నుంచి మీరేం తినలేదు సార్. తినండి సార్. నాకు ఆకలిగలేదు. సార్, ఆయన తిన్నంటున్నారు సార్. పద.
భోజనం ఎందుకు వద్దన్నారు? నాకు ఆకలిగా లేదు. ఎందుకని? రాఖీ కట్టించుకోవడానికి వస్తే మా నాన్న తమ్ముడు అన్న మాటలకి ఇచ్చిన మర్యాదకి కడుపు నిండిపోయింది. వాటిని తలుచుకుంటూ చాలా కాలం వరకు ఆకలి అన్న మాటని కూడా మర్చిపోవచ్చు. గతంలో మీరన్న మాటలకి చేసిన పనులకి వాళ్ళెన్ని రోజులు పస్తులున్నారో మర్చిపోయారా? నేనేది మర్చిపోలేదు కాబట్టే ఊసల వెనక నిలబడ్డాను. చేసిన తప్పుకి శిక్షగా యాక్సెప్ట్ చేశాను. మీరింకా గుర్తు పెట్టుకున్నారు కాబట్టే పశ్చాత్తాపాన్ని కూడా పనిష్మెంట్గా ఫీల్ అవుతున్నారు. మీ గురించి ఫీల్ అవ్వడానికి, పాపం అనుకోవడానికి నేనేం మీ తమ్ముణ్ణి కాదు, డ్యూటీలో ఉన్న పోలీస్ని. రియలైజేషన్ వల్ల శిక్ష తగ్గదు, కడుపు నిండదు. మొండితనం మాని ముందు భోజనం చేయండి. ఆకలి లేదని చెప్పాను కదా. 2 రోజులు పస్తులున్నంత మాత్రం చచ్చిపోను. రిమాండ్లో ఉన్న ఖైదీ హెల్త్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత కూడా మా మీదే ఉంటుంది. కానిస్టేబుల్ సార్, భోజనం పెట్టు. ఓకే సార్. భోంచేయండి. చేసిన నేరానికి శిక్ష అనుభవించాలి. అన్నయ్య అయినంత మాత్రాన తప్పించాలని చూడకూడదు. తప్పించడం కాదు నాన్న, మన వల్ల జరిగిన తప్పుని కరెక్ట్ చేయమంటున్నాను. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలియాలంటే జైలు గోడల మధ్య నరకం చూడాలే తప్ప ఇక్కడి నుండి ఎవ్వరూ వెళ్ళి వాణ్ణి విడిపించరు. నేను వెళ్తానండి. సంజయ్ని నేను విడిపిస్తాను. ఆగు కిరణ్, ఈ గుమ్మం దాటి అడుగు బయట పెట్టావో మన మధ్య దూరం శాశ్వతం అవుతుంది.